వీడియో స్టార్టింగ్ లోనే చెప్తాను, ఇది ఎట్లాంటి ప్రమోషనల్ వీడియో కాదు. అండ్ బ్రాండ్ వాళ్ళు కూడా ఎట్లాంటి బాటర్ కొలాబ్ కోసం కూడా నాకు ప్రొడక్ట్ పంపించలేదు. నేను నా సొంత డబ్బులు పెట్టుకుని ఈ పవర్ బ్యాంక్ ని ఏప్రిల్ లాస్ట్ వీక్ లో కొన్నాను. ఎందుకు కొన్నాను? వీడియో చేయడానికే కొన్నాను. ఎప్పుడో 2025 ఏప్రిల్ లాస్ట్ వీక్ లో కొని ఇప్పుడు ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో వీడియో చేస్తున్నా. మనకు అలవాటే ఎప్పుడెప్పుడో ప్రొడక్ట్స్ కొంటాం. కాకపోతే వేరే వాళ్ళు నాకంటే ముందు పెట్టేసిన తర్వాత ఆల్వేస్ నేను సెకండ్ పెడతా. బేసికల్లీ నేను చాలా లేట్ గా రివ్యూ చేస్తా. అది ఎందుకో తెలియదు, అది మానుకోవాలి, అప్పుడే బాగుపడతాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహిమియా. వెల్కమ్ టు ద టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ పవర్ బ్యాంక్ ఊరు పేరు లేని బ్రాండ్ నుంచి వస్తుంది, అదే క్రాటోస్. ఈ బ్రాండ్ అయితే నేను ఈ పవర్ బ్యాంక్ కొనేటప్పుడు అసలు ఎప్పుడు విన్న కూడా వెళ్ళలేదు. నేను ఈ పవర్ బ్యాంక్ కొనేటప్పుడు ఈ బ్రాండ్ నేమ్ ని ఫస్ట్ టైం చూడడం. అప్పటికి అమెజాన్ లో ఈ పవర్ బ్యాంక్ దాదాపు 500 మంది దాకా కొన్నారు. అండ్ రివ్యూస్ కూడా 4.0 స్టార్ రేటింగ్ ఉంది. ఇది వైర్లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్, మ్యాక్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. నేను iPhone 13 వాడతా. నా iPhone 13 కి ఒక మంచి వైర్లెస్ పవర్ బ్యాంక్ కోసం వెతుకుతున్నప్పుడు ఇది నాకు కనిపించింది. దీంతో పాటు కాంపిటీషన్ లో iPhone మ్యాక్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ తోటి కొన్ని పవర్ బ్యాంక్స్ ఉన్నాయి. బట్ వాటి రివ్యూస్ అన్ని 3.5 రేటింగ్, 3.8 రేటింగ్ అలా ఉన్నాయి. సో అందుకనే ఈ పవర్ బ్యాంక్ నేను పిక్ చేసుకున్నాను. రివ్యూస్ బాగున్నాయి, స్పెక్స్ బాగున్నాయి. అండ్ నేను కొనేటప్పుడు ప్రైస్ కూడా 1600 రూపాయల దాకా ఉంది. ఆ 1600 రూపాయల ప్రైస్ కూడా నాకు వర్త్ అనిపించింది. అందుకని ఒకసారి చెక్ చేద్దామని తెప్పించాను. ఇప్పుడు ఈ వీడియో పెట్టేటానికి అమెజాన్ లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ జరుగుతుంది. ఈ సేల్ లో ఈ పవర్ బ్యాంక్ 1300 రూపాయల ప్రైస్ కి వస్తుంది. ఈ పవర్ బ్యాంక్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ రోజు వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ బ్యాటరీ వచ్చేసరికి ఇది 10,000 mAh బ్యాటరీ కెపాసిటీ తోటి వస్తుంది. ఇది లిథియం పాలిమరా, లిథియం అయోనా ఏమి వీళ్ళు మెన్షన్ చేయలేదు. నేను వెబ్సైట్ డిస్క్రిప్షన్ అంతా చెక్ చేశాను. బ్యాటరీ టైప్ ఏంటి అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు లిథియం అయాన్ బ్యాటరీ ఉండేది. అండ్ ఈ పవర్ బ్యాంక్ లుక్ చూడడానికి కొద్దిగా యూనిక్ ఉంటుంది. ఇది మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బట్ నాకైతే కొద్దిగా యూనిక్ అనిపించింది. అండ్ పవర్ బ్యాంక్ కూడా కాంపాక్ట్ ఉంటుంది. ఈజీగా మీరు పాకెట్ లో పెట్టుకొని క్యారీ చేయొచ్చు. ఈవెన్ మీ ఐఫోన్ కి ఇలా అటాచ్ చేసుకొని కూడా పాకెట్ లో క్యారీ చేయొచ్చు. కాకపోతే ఇలా ఐఫోన్ కి అటాచ్ చేసినప్పుడు కొద్దిగా బల్కీగా ఉంటుంది. అలా కాకుండా సింగిల్ గా పవర్ బ్యాంక్ ఒకటే క్యారీ చేస్తుంటే పాకెట్ లో పెట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్ ఉంటుంది. వెయిట్ కూడా తక్కువే ఉంది, 192 grams మాత్రమే ఉంది. సో ట్రావెలింగ్ పర్పస్ యూస్ చేసే వాళ్ళకి కూడా ఫార్మ్ ఫ్యాక్టర్ బాగుంది, కాంపాక్ట్ ఉంది, లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇది 3-way అవుట్పుట్ తోడు వస్తుంది. ఒకటి వైర్లెస్ ఛార్జింగ్, దీన్ని యూస్ చేసి 15 వాట్ లో మ్యాక్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ చేయొచ్చు. ఐఫోన్స్ ఉంటే ఇది మీకు మంచి ఎడిషన్ అవుతుంది. లేదా ఐఫోన్స్ లేకపోయినా నార్మల్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్స్ ఉన్న QI వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ పోర్ట్స్ వచ్చరికి 2 పోర్ట్స్ ఇచ్చారు. ఒక USB Type A పోర్ట్, ఇంకోటి USB Type-C పోర్ట్. ఇక్కడ USB Type-C పోర్ట్ నుంచి 20 వాట్ అవుట్పుట్ వస్తుంది. Type A పోర్ట్ నుంచి 18 వాట్ అవుట్పుట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ అమెజాన్ లో వీళ్ళు ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ లో కానీ ఈవెన్ బాక్స్ మీద డీటెయిల్స్ లో కూడా 22.5 వాట్ PD ఛార్జింగ్ అడ్వర్టైజ్ చేశారు. బట్ దీని నుంచి ఏ పోర్ట్ నుంచి 22.5 వాట్ అవుట్పుట్ ఇస్తుందో వీళ్ళే మెన్షన్ చేయట్లేదు. Type-C నుంచి 20 వాట్ అవుట్పుట్ ఇస్తుందని అమెజాన్ ఇమేజెస్ లో కొన్నిట్లో కనిపిస్తుంది. బట్ బాక్స్ మీద మాత్రం 22.5 వాట్ అని ఉంది. మేబీ ఈ Type-C పోర్ట్ నుంచి PD ఛార్జింగ్ ఉన్న ఫోన్స్ కి 22.5 వాట్ దాకా అవుట్పుట్ ఇవ్వచ్చు. అండ్ ఇన్పుట్ కూడా ఇదే. ఒకవేళ మీరు ఈ పవర్ బ్యాంక్ ని ఛార్జ్ చేయాలన్నా కానీ ఈ Type-C పోర్ట్ నుంచి ఇన్పుట్ తీసుకునేది. పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జ్ కావడానికి ఒక 3 to 4 hours మధ్యలో టైం పడుతుంది. అండ్ దీనికి బాక్స్ లోని ఛార్జింగ్ కోసం Type-C to Type-C కేబుల్ ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. నార్మల్ అన్ని పవర్ బ్యాంక్ బ్రాండ్స్ కూడా Type-A to Type-C ఇస్తాయి. బట్ నాకు ఎందుకో Type-C to Type-C ఇస్తేనే కొద్దిగా ఫీలింగ్ బాగుంటుంది. అండ్ నేను ఈ పవర్ బ్యాంక్ లో ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్స్ కూడా చెక్ చేశాను. నేను నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ని Type-C పోర్ట్ యూస్ చేసి ఛార్జ్ చేశాను. స్పీడ్ గానే ఛార్జ్ అవుతుంది. ఈవెన్ ఐఫోన్ కూడా 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కాబట్టి పర్వాలేదు, స్పీడ్ గానే ఛార్జ్ అవుతుంది. అండ్ పవర్ బ్యాంక్ లో ఉన్న బ్యాటరీని ఇండికేట్ చేయడానికి ఫ్రంట్ సైడ్ మనకి మల్టీ కలర్ లైట్స్ ఉంటాయి. దీని పక్కన ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే పవర్ బ్యాంక్ లో ఎంత బ్యాటరీ ఉంటుంది అనేది తెలిసిద్ది. ఈ లైట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో ఉంటాయి. రెడ్, ఎల్లో, లైమ్ ఎల్లో అండ్ ఫుల్ గ్రీన్, ఇలా 4 రకాల లైట్స్ లో ఉంటాయి. ఇది కొంచెం యూనిక్ ఉందని చెప్పాలి. ఎందుకంటే నార్మల్ పవర్ బ్యాంక్స్ అన్ని కూడా వైట్ లైట్స్ ఉంటాయి. 4 వైట్ లైట్స్ ఇచ్చేస్తారు. బట్ దీనిలో మాత్రం కలర్ లైట్స్ ఇచ్చారు. సో దీని వల్ల ఏంటంటే బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందనేది మనకి అలర్ట్ గా బాగా తెలుస్తుంది. ఇప్పుడు దీనిలో జస్ట్ 2% బ్యాటరీ మాత్రం ఉందనుకోండి, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ లైట్స్ వెళ్తూ ఉంటాయి. సో అది మన బ్రెయిన్ కి కొద్దిగా వార్నింగ్ సెన్సేషన్ లాగా ఇస్తుంది. అరే నీ పవర్ బ్యాంక్ లో బ్యాటరీ అయిపోతుంది చూసుకోవాలి. సో మల్టీ కలర్ లైట్స్ ఇవ్వడం అనేది చాలా మంచి మూవ్ అని చెప్పాలి. ఓవరాల్ ఈ పవర్ బ్యాంక్ నాకు చాలా బాగా నచ్చింది. దాదాపు దీన్ని మే, జూన్, జూలై 3 నెలలు కంప్లీట్ గా నా ఐఫోన్ కి యూస్ చేస్తాను. మ్యాక్స్ ఇంకా ఏ ఫోన్ కి యూస్ చేయలేదు. జస్ట్ చెకింగ్ పర్పస్ కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ కి యూస్ చేసా కానీ కంప్లీట్ గా నా ఐఫోన్ కి మ్యాక్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ చేయడానికి మాత్రం ఈ పవర్ బ్యాంక్ ని యూస్ చేశాను. నాకైతే ఈ పవర్ బ్యాంక్ చాలా బాగా నచ్చింది. దీనికంటే తక్కువ రేట్ లో ఉన్న పవర్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి మ్యాక్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ తోటి. పోర్ట్రానిక్స్ నుంచి అలాంటి బ్రాండ్స్ నుంచి కూడా ఉన్నాయి. కాకపోతే ఈ పవర్ బ్యాంక్ ని నేను పర్సనల్ గా యూస్ చేసా కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు 1300 రూపాయల ప్రైస్ కి వస్తుంది. మీ దగ్గర ఒకవేళ ఐఫోన్ ఉంటే ఖచ్చితంగా ఇది ఆ ప్రైస్ కి మంచి చాయిస్ అని చెప్పాలి. మీరు కొనుక్కోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని యూస్ చేసి కొనుక్కోవచ్చు. అండ్ ఇట్లాంటి పవర్ బ్యాంక్స్ ఇంకా బడ్జెట్ లో కొద్దిగా అమెజాన్ లో రివ్యూస్ బాగున్నాయి, ఇంకా తెప్పించి రివ్యూ చేయమంటే మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని ఖచ్చితంగా నేను తెప్పించి రివ్యూ చేస్తాను. మీ ఇంట్రెస్ట్ నాకు కరెక్ట్ గా తెలియాలంటే వీడియో కొద్దిగా ఎక్కువ లైక్స్ రావాలి. ఎంతమంది అయితే చూస్తున్నారో అంతమంది లైక్ చేయండి. నేనేమి దీనికి లైక్స్ టార్గెట్ అయితే ఏమి ఉన్నాను. కాకపోతే ఈ వీడియో ఎంతవరకు వ్యూస్ అవుతుంది, దానికి ఎంతవరకు లైక్స్ వస్తాయి. ఒకవేళ ఒక 10,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మినిమం ఒక 1000 లైక్స్ ఉంటే బాగుంటుంది. అలా ఉంటే నాకు కూడా కొత్త ప్రొడక్ట్స్ తెప్పించి రివ్యూ చేయడానికి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. మరి ముఖ్యంగా ఐఫోన్ వాడే ఫ్రెండ్స్ తోటి మ్యాక్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ కావాలంటే ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో కూడా కొద్దిగా ఎక్కువ వ్యూస్ రావాలి. వీలైతే హై పాయింట్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.